ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి మనం యొక్క ఉదయకాల మందు దేవుని పాద సన్నిధికి రావటానికి దేవుడిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనము ఆదాము గురించి నేర్చుకున్నాం. గత కాలంలో మనం మార్నింగ్ మెడిటేషన్లో మనం ఆదాము గురించి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఆదాము యొక్క జీవితం గురించి, అంటే ఆదాము గురించి కొన్ని వివరణ అనేది మనం చూసుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు ఆదాం అనే పదానికి అర్థాన్ని, దాని యొక్క వెనుకున్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఆదికాండం అంతకుముందు కూడా నేను చెప్పినట్టుగా ఆదికాండంలో మనం చూసినట్లయితే 18వ వచనం వరకు మనకు నరుడు అనేది మనకు చాలా స్పష్టంగా రాస్తుంది. పురుషుడు లేదా నరుడు అనే పదాన్ని. తర్వాత మనం చూసినట్లయితే ఆదాము అనే 19వ వచనము నుండి ఆదాము అనే పదాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ ఆదాము అనే పదానికి అర్థం ఏంటి అనేది మనము గ్రీకు భాషలో ఒకసారి మనం చూసినట్లయితే దానికి ఉన్నటువంటి అర్థాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆదాము అనే దాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే రెడ్, అంటే ఇక్కడ మనం చూసినట్లయితే రెడ్ అనే పదాన్ని అక్కడ మనం చూడవచ్చు. రెడ్, ఫస్ట్ మ్యాన్, లేకపోతే ఇక్కడ ఏంటంటే రెడ్ అంటే ఎర్రని మట్టి అనేసి మనము తెలుగులో మనం దానికి అర్థాన్ని చూడవచ్చు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎందుకు మొదటి మానవుడైన ఆదాము, అంటే మొదటి మానవునికి ఆదాం అనే పేరు పెట్టాడు అనే దాన్ని మనం ఒకసారి మెడిటేట్ చేయాలి, లేదా దాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు వేరే పేరు పెట్టవచ్చు? ఇప్పుడు ఉదాహరణకి మనం బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే దూతల పేర్లు కూడా దేవుడే పెట్టినట్టుగా మనం చూడవచ్చు. అంటే దూతలు గాబ్రియేలు, లేదా మికాయేలు, లేకపోతే ఇలాగ లూసిఫరు, ఇలాగంటే ఎన్నో దూతలకు పేర్లు కూడా దేవుడే పెట్టినట్టుగా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మొదటి మానవునికి ఆదాము అనే పేరు పెట్టాడు. అయితే ఈ ఆదాము అనే పేరు పెట్టడానికి మూల కారణం ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మట్టి, అంటే ఎర్రని మట్టి అనేసి మనం చెప్పుకోవచ్చు, లేదా రెడ్ అనే పదాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనం చూస్తున్నట్లయితే ఎర్రని మట్టి అనేసి చాలా స్పష్టంగా మనకు ఆ భావం అనేది, ఆ మీనింగ్ అనేది మనకు అక్కడ తెలిసిపోతుంది. అయితే ఇక్కడ ఎందుకు దేవుడు ఎర్రని మట్టి లేదా రెడ్, ఎర్రని మట్టిగా ఎందుకు ఆదాముకు పేరు పెట్టడం జరిగింది అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇంకేదైనా పేరు పెట్టవచ్చు, కానీ ఇక్కడ ఆదాము అనే పేరు ఎందుకు పెట్టాడు? అంతేకాకుండా దీని భావాన్ని ఇంకా మనం అర్థం చేసుకోవడానికి 3వ అధ్యాయంలోకి వెళ్తే, దేవుడు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత దేవుడు ఆదాంతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే, నీవు మన్నే గనక, 3:19లో చూస్తే నీవు మన్నే గనక, అంటే ఏం మన్ను? ఎర్రని మన్ను లేదా ఎర్రని మట్టి అనేసి అక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తే నేల మట్టిని మనం అక్కడ చూస్తే ధూళితో తయారు చేసినట్టుగా మనం అక్కడ చూసాం. కానీ ఇక్కడ దీన్ని కొంతవరకు మనం అర్థం చేసుకోవడానికి ఇంకా సమయం తీసుకుందాం. కాబట్టి ఇక్కడ నీవు మన్నే అంటే ఎర్రని మన్ను, ఎర్రని మట్టి అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఇంకా మనం అర్థం చేసుకోవడానికి దేవుడు ఏమంటున్నాడంటే, ఆదాము అనే ఆ మానవునికి, మొదటి మానవుడైన ఆదాముకు, అంటే మొదటి మానవునికి ఆదాము అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, నీవు ఒరిజిన్, అంటే నువ్వు ఎక్కడి నుంచి తీయబడ్డావు అది ఆ వ్యక్తికి జ్ఞాపకం ఉండాలి. లేదా మొదటి మానవుడు, నిజంగా మనం చూసినట్లయితే జనరేషన్, అంటే ఆదాము తర్వాత వచ్చే తరతరాల వారికి కూడా మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడి విషయాన్ని పెట్టాడు. అందుకే ఆదాముకు కూడా మానవునికి కూడా ఆదాము అని పెట్టాడంటే అర్థం ఏంటి? నువ్వు మన్నే, నేను ఎర్రని మన్నును లేదా ఎర్రని మట్టిని, నేను మట్టిలో నుంచి తీయబడ్డాను అనే విషయాన్ని, అంటే ఆ ఒరిజిన్ అనేది లేదా ఆ ఒక మూలం అనేది ఆదాము జ్ఞాపకం ఉంచుకోవాలనే ఉద్దేశంతో దేవుడి పని చేశాడు.
అంతేకాకుండా ఆదాము తర్వాత తరతరాల వరకు కూడా మొదటి మానవుడు ఎక్కడి నుంచి తీయబడ్డాడు. కావాలంటే అప్పటికి దేవుడు బంగారంతో కానీ, వెండితో కానీ, లేదా వజ్ర వైడూర్యాలతో కానీ, ఆ ముత్యాలతో కానీ దేవుడు మానవుడిని చేయొచ్చు. దేవుడు ఆ విధంగా పేరు వాటికి పెట్టొచ్చు. కానీ దేవుడు ఎందుకు మానవుడిని మట్టితోనే చేశాడు అనే దానికి కూడా రీజన్ ఉంది. దాని గురించి మనం తర్వాత చూద్దాం. అయితే మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆదాము చనిపోయేంత వరకు, అందుకే ఆదాము గురించి, ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆదాము యొక్క వంశావళి గురించి మనం అక్కడ చూడవచ్చు. చూసినప్పుడు ఇక్కడ ఏమంటే, ఆదాము బ్రతికినటువంటి దినములు మనం చూసినట్లయితే 930 ఏండ్లు. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 930 ఏండ్లు. అయితే ఇప్పుడు ఈ 930 ఏండ్లు బ్రతికినటువంటి ఆదాము తన వ్యక్తిగత జీవితంలో ఏం చేస్తున్నాడు? నేను మన్నే అనే విషయాన్ని అతను జ్ఞాపకం చేసుకొని ఉంటాడు. అలాగే మానవుడు మొదటి మానవుడైన ఆదాము మట్టిలోంచి తీయబడ్డాడు. అలాగే ఆ మట్టిలోంచి తీయబడినటువంటి ఆదాము నుండి అవ్వ వచ్చింది. ఆ ఆదాము అవ్వల నుంచి మనుషులు వచ్చారు. మనందరం కూడా మట్టిలోంచి తీయబడ్డాం, తిరిగి మన్నైపోతామనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇంకా మనం చాలాసార్లు ఏం చేస్తాం? తినటంలో, త్రాగటంలో, లేదా బంధువులను, పెండ్లిళ్ళను, లేకపోతే ఇంకా రకరకాలుగా శరీరపరంగా అన్ని విధాలుగా ఏమైపోతాయి? ఇమిడిపోయి నేను మన్నే అనే విషయాన్ని మర్చిపోతాను. మనం తిరిగి మన్నైపోతాం అనే విషయాన్ని మర్చిపోతాను. కాబట్టి ఏ రోజు మన్నైపోయిన మనం, లేదా మట్టిలోంచి తీయబడిన మనం తిరిగి ఏ రోజు మట్టిలో కలిసిపోతాం తెలియదు. కాబట్టి ఎప్పుడూ కూడా బ్రతికున్నంత కాలం మనం మన యొక్క ఒరిజిన్, అంటే మన యొక్క మూలాన్ని అర్థం చేసుకొని, అవును మా పితరుడైనా లేదా మూల తండ్రి అయినటువంటి ఆదాము మట్టిలోంచి తీయబడ్డారు. అలాగే మేమందరం కూడా అదే కోణము నుంచి వచ్చిన వారం. కాబట్టి ఏ రోజైనా మేము మళ్ళీ మట్టిలో కలిసిపోతాం అనే విషయాన్ని మానవులు గుర్తుంచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఉదయకాలం ముందు నువ్వు దేన్ని గుర్తుంచుకుంటున్నావు, లేదా దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు? నీవు మన్ను అనే విషయాన్ని, లేదా నేను మట్టి అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? లేదా మిగతావన్నీ జ్ఞాపకం చేసుకొని నువ్వు ఎక్కడి నుంచి అయితే తీయబడ్డావో దాన్ని మర్చిపోతున్నావు? ఎందుకంటే ఒకవేళ అలా మర్చిపోతే మనము మన గమ్యానికి చేరుకోలేము. కాబట్టి అబ్రహాము కూడా దేవునితో మాట్లాడేటప్పుడు నేను ధూళినైన నేను, బూడిదనైన నేను అని చాలా స్పష్టంగా, అందుకే అబ్రహాం దేవునికి స్నేహితుడయ్యాడు. అలాగే మనం ఎప్పుడైతే మన యొక్క మూలాన్ని మర్చిపోకుండా మనం జ్ఞాపకం ఉంచుకుంటామో అప్పుడు మనం ఏమవుతామంటే దేవునికి స్నేహితులమవుతాం, దేవునికి ప్రియులమవుతాం. కాబట్టి ఎందుకంటే గర్వం రాదు, అహంకారం రాదు. అహంకారము, గర్వం రావటం వల్ల మనమేమైనా దేవునికి శత్రువులమవుతాం, దేవునికి విరోధులమవుతాం. అందుకే ఈరోజు ఉదయకాలం మందు నువ్వు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఏది నీకు జ్ఞాపకం ఉంది? నువ్వు మన్నే అనే విషయాన్ని మర్చిపోతున్నావా? లేదా మిగతా లోకంలో అన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకున్నా సరే మన్ను అనే విషయాన్ని మర్చిపోతే నువ్వు మట్టిలోంచి తీయబడ్డ మూల పురుషుడు, లేదా మొదటి మానవుడైన ఆదాము మట్టిలోంచి తీయబడ్డాడు, తిరిగి మన్నైపోతాడు. అదే స్పష్టంగా ఆదాముతో దేవుడు శృతిగా చెప్తున్నా. ఆ మాటని ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనలోంచి ప్రాణం వెళ్ళిపోయి మన్నైనది తిరిగి మన్నైపోయిన తర్వాత అప్పుడు మనం చేసేది ఏమీ ఉండదు. అందుకే అహంకారము, గర్వము రాకుండా, లేదా ఈ లోకపు మాయలో, లోకపు నటనలో మనం ఇమిడిపోకుండా లోకానికి, లోకపు ఆశలకు వేరుగా ఉంటూ ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ మనమేంటో, మన స్థితిగతి ఏంటో అర్థం చేసుకుంటూ దేవుని రాక కొరకు మనం సిద్ధపడాలి. అందుకే ఈ విషయాలు మేము దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా ఆదాము గురించి నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ సకాలంలో నేర్చుకున్నాం. ప్రభు ఈ మాటల చేత మనం దీవించునుగాక. అందరం కళ్ళు మూసుకొని కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటూ, చాలాసార్లు మనం వాక్యాన్ని వింటాము కానీ ఎంతగా ప్రార్థన చేయాలి అంతగా ప్రార్థించము. కాబట్టి నువ్వు ఏ సందర్భంలో ఈ మాటలు వింటున్నావో నాకైతే తెలియదు. కానీ నువ్వు వింటున్నప్పుడు విన్న వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించడం అనేది అలవాటు చేసుకోవాలి. చాలామంది ఏదో న్యూస్ను విన్నట్టుగా, న్యూస్నో లేదా ఏదో ఒక సాధారణమైన మాటలు విన్నట్టుగా వినేస్తారు, కట్టేస్తారు, లేదా ఫోను పెట్టేస్తారు. అలా కాకుండా విన్న వాక్యాన్ని మెడిటేట్ చేసుకుంటూ, ధ్యానించుకుంటూ
ఈరోజు నువ్వు దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా? దేని విషయంలో నువ్వు ఫోకస్ పెడుతున్నా? నీ మూలాన్ని నేను మర్చిపోతున్నావా? ఒకవేళ ఆ విధంగా మర్చిపోతే మాత్రం గర్వానికి గురై, అహంకారానికి గురై నశించుకోక తప్పదు, నాశనం కాక తప్పదు. మనకి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఏ రోజైనా, ఏ క్షణమే కావచ్చు, ఈ మాటలు వినకుండానే నువ్వు కన్ను మూసి మట్టిలో కలిసిపోవచ్చు, చెప్పలేము. కాబట్టి మన్నయి ఉన్నాం కాబట్టి తిరిగి మన్నయిపోకముందే మన గురి, మన గమ్యాన్ని వైపు మనం పరిగెడదాం. మనం ఏది జ్ఞాపకం ఉంచుకోవాలి? లోకంలో శరీరపరమైన అన్నీ మర్చిపోయినా సరే నీకు ఈ మాట మాత్రం జ్ఞాపకం ఉండాలి. నీకు ఈ విషయం మాత్రం గుర్తుండాలి, లేకపోతే భారీ నష్టం జరుగుతున్నాయి. ప్రభు పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలను బట్టి నీకు వందనాలు. ఈ మాటల్లో ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క గంభీరత్వాన్ని, దీని యొక్క తీవ్రతను అర్థం చేసుకున్నట్టుకు సహాయం చేయి. ఇంకా అనేకమైన విషయాలు మేము నేర్చుకున్నట్టుకు సహాయం చేయి. ప్రతి పాపం, అపరాధం, దోషంలో క్షమించు, కనికరించు. యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి.